క్రీస్తునందు అందరి విశ్వాసులకు వందనాలు. నేను ఈ మధ్యకాలంలో డెడ్ రైజింగ్ ఫ్రమ్ ద గ్రేవ్స్ అనే టాపిక్ మీద మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు టాపిక్ ఉమెన్ రిసీవ్డ్ దేర్ డెడ్ రైజ్ టు లైఫ్ అగైన్. స్త్రీలు మృతమైనటువంటి తమ వారిని తిరిగి జీవానికి పొందుకున్నారు. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో రాసిన సత్యవాక్యం. ఏ విధంగా యేసయ్య శరీరధారి అయి ఈ భూమి మీద జీవించారో అది ఎంత సత్యమో ఈ వాక్యం కూడా అంతే సత్యమైనటువంటిది. చాలామంది స్త్రీలు ఈ వాక్యం యొక్క నెరవేర్పును రుచి చూశారు. బైబిల్ గ్రంథంలో మనము చాలామంది స్త్రీలను వాళ్ళ గురించి రాసి ఉన్నాయన్నమాట. మనం దాంట్లో చూస్తాం, బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు నాయిన్ అనేటువంటి పట్టణంలోంచి ఒక విధవరాలు చనిపోయినటువంటి తన కుమారుడుతో ఊరి వాళ్ళందరితో కలిసి బయటికి వస్తూ ఉన్నప్పుడు బయట ఆ ఊరి గేట్ దగ్గర యేసయ్య వాళ్ళకి కనపడినప్పుడు ఆ పాడ మీద ఉన్నటువంటి అబ్బాయిని యేసయ్య లేపుతాడు. ఆ అబ్బాయి తిరిగి జీవంలోకి వస్తాడు. ఇది మనము లూకాసు వార్త 7వ అధ్యాయము 11-15 వచనాల వల్ల చూస్తాం. మనం ఇక్కడ ఈ విధంగా రాసి ఉంటుంది. And it came to pass the day after that he went into a city called Nain, and many of his disciples went with him, and much people. Now when he came nigh to the gate of that city, behold, there was a dead man carried out, the only son of his mother, and she was a widow, and much people of the city was with her. సో ఇక్కడ మనం చూస్తున్నాము, జీసస్ అక్కడికి ఆ నాయిన్ అనేటువంటి ఒక ఊరికి వెళ్తాడు డిసైపుల్స్తో కలిసి. అండ్ మళ్ళీ చాలామంది మనుషులు కూడా వాళ్ళతో ఉన్నారు. పెద్ద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరితో ఉన్నారనమాట. జీసస్ ఈ నాయన్ సిటీ అనేటువంటి ఆ పట్టణం యొక్క గేట్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ అంతకుముందు బయట పట్టణాలకి బయట గేట్ ఉంటాయన్నమాట. సో ఆ గేట్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఒక విధవరాలు తన కుమారుడు చనిపోయి ఉండగా వాళ్ళు ఆ కుమారుడిని పాడ మీద బయటకు తీసుకుని వస్తూ కనపడ్డారు. ఆ విధవరాలతో పాటు ఆ ఊర్లో ఆమెకు తెలిసినటువంటి చాలామంది కూడా వాళ్ళతో ఉన్నారనమాట అక్కడ. And when the Lord saw her, he had compassion on her, and said unto her, Weep not. And he came and touched the bier, and they that bare him stood still, and he said, Young man, I say unto thee, arise. కాబట్టి యేసయ్య ఆమెను చూసినప్పుడు యేసయ్యకి ఆమె మీద చాలా దయ కలిగింది. ఆమెతోటి ఏడవకమ్మ అని చెప్పాడు. చెప్పిన తర్వాత వెళ్ళి ఆ పాడెను పట్టుకున్నాడు. అప్పుడు ఆ పాడను పట్టుకొని వెళ్తున్నటువంటి వాళ్ళందరూ నిలబడిపోయారు. జీసస్ వెంటనే యంగ్ మ్యాన్ ఐ సే అంటు ది అరైజ్, చిన్నవాడ లెమ్ము అని చెప్పాడు. అండ్ హీ దట్ వాజ్ డెడ్ సాట్ అప్ అండ్ బిగాన్ టు స్పీక్ అండ్ హీ డెలివర్డ్ హిమ్ టు హిస్ మదర్. జీసస్ ఆ పాడను పట్టుకోగానే వాళ్ళు నిలబడ్డారు. తర్వాత వెంటనే ఆ అబ్బాయి లేచాడు అక్కడి నుంచి. జీసస్ అన్నాడు, యంగ్ మ్యాన్ ఐ సే అంటు ది అరైజ్, చిన్నవాడ లెమ్ము అన్నాడు. వెంటనే ఆ అబ్బాయి లేచాడు. లేచి తర్వాత ఇక్కడ ఏముంటుంది, అండ్ హీ బిగాన్ టు స్పీక్. మళ్ళీ వెంటనే లేచి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. జీసస్ ఆ అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళ తల్లకి అప్పగించాడు. ఈ కార్యం మనం ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు మృతమైన శరీరంతో ఉన్నటువంటి అబ్బాయి మళ్ళీ జీవానికి వచ్చాడు. ఇది నిజంగా జరిగినటువంటి విషయం. ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ నిజంగా జరిగినటువంటి విషయాలు, ఇవి కథలు కాదు. అలాగే ఇంకొక సందర్భంలో చూస్తే కూడా మనము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 41వ వచనం వరకు మనము చూస్తే అక్కడొక మనకు సందర్భం కనపడుతుంది. అక్కడ మనకు జొప్ప అనేటువంటి ఒక స్థలం గురించి చెప్తారు. మళ్ళీ లిడ్ అనేటువంటి ఒక స్థలం గురించి కూడా అక్కడ చెప్తారనమాట. జొప్ప అనేటువంటి స్థలంలో తబిత అనేటువంటి ఒక ఆమె ఉంటుంది. ఆమె వివిధమైనటువంటి వస్త్రాలు, మేబీ ఎంబ్రాయిడరీ అట్లాంటివి చేస్తూ ఇంకా ఏవో కొన్ని మంచి కార్యాలు చేస్తున్నటువంటి ఆమె అనమాట. వాక్యంలో ఈ విధంగా రాసి ఉంటుంది. యాక్ట్స్ 9:36-49. Now there was at Joppa a certain disciple named Tabitha, which by interpretation is called Dorcas. This woman was full of good works and alms deeds which she did. And it came to pass in those days that she was sick and died, whom when they had washed, they laid her in an upper chamber. సో ఇక్కడ మనం చూస్తున్నాం, నౌ దేర్ వాజ్ అట్ జొప్ప ఎ సర్టన్ డిసైపుల్ నేమ్ తబిత, అంటే ఈమె ఒక డిసైపుల్, విచ్ బై ఇంటర్ప్రిటేషన్ ఇస్ కాల్డ్ దోర్కాస్. వాళ్ళు దోర్కాస్ అని పిలుస్తారంట మీనింగ్.
దిస్ ఉమెన్ వాస్ ఫుల్ ఆఫ్ గుడ్ వర్క్స్ అండ్ ఆర్మ్స్ డీడ్స్. అంటే ఆమె మంచి పనులన్నీ చేస్తూ అందరికి ఇతరులకు సహాయం చేసే పనులు చేస్తూ ఇంకా దాన ధర్మాలు చేసేటువంటి ఆమె అనమాట. ఈ జొప్పా గురించి ఎందుకు ఇక్కడ, ఆ జొప్పా దగ్గరికి అప్పటికే పీటర్ వచ్చి ఉన్నాడు. అక్కడికి జొప్పా నుంచి లిడ్డా అనే ఒక స్థలం ఉంది. ఆ లిడ్డా దగ్గరికి అక్కడ పీటర్, యేసయ్య శిష్యుడు అయినటువంటి పీటర్ అక్కడ వచ్చి ఉన్నాడు అనమాట. సో ఈ జొప్పా అనేది ఆ లిడ్డా అనే ప్లేస్కి కాస్త దగ్గరగా ఉంటుంది. ఈమె హెల్త్ బాలేక, షీ వాజ్ సిక్ అండ్ డైడ్, బాలేక ఆమె చనిపోయింది. హూమ్ వెన్ దే హ్యాడ్ వాష్డ్ దే లెయిడ్ హర్ ఇన్ అన్ అప్పర్ ఛాంబర్. ఆమెని మృతమైన శరీరానికి ఏం కార్యాలు చేస్తారో ఆ కార్యాలు చేసిన తర్వాత ఒక అప్పర్ ఛాంబర్ పైన ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో ఆమెను పెట్టారు. అండ్ ఫర్ యాజ్ మచ్ యాజ్ లిడా వాజ్ నigh to Joppa, and disciples had heard that Peter was there, they sent unto him 2 men, desiring him that he would not delay to come to them. సో వీళ్ళు విన్నారు, వీళ్ళకి తెలిసింది డిసైపుల్స్కి. ఇప్పుడు ఇక్కడ దోర్కాస్ అనేటువంటి ఆమె చనిపోయింది, అంటే తబిత అనేటువంటి ఆమె చనిపోయింది. ఆమెను ఇంట్లో అక్కడ పెట్టారు, పైన గదిలో పెట్టారు ఆమెని. వీళ్ళకి తెలిసింది పీటర్ అక్కడ లిడ్డాలో ఉన్నాడని తెలిసింది. మామూలుగా ఇప్పుడు తబిత అనేటువంటి ఆమె చనిపోయింది. వాళ్ళు చనిపోయిన ఆమె గురించి ఆలోచిస్తూ చనిపోయిన వారికి ఏమి కార్యాలు చేయాలో ఆ కార్యాలు చేయాలనేటువంటి మైండ్ తోటే ఉంటారు జనరల్గా. కానీ వీళ్ళు ఆ మైండ్తో లేరు. పీటర్ ఇక్కడ ఇక్కడికి జొప్పాకి దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్లేస్లో లిడ్డా అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వచ్చి ఉన్నాడు పీటర్ అనేటువంటి ఆ విషయం వాళ్ళకి తెలిసింది. ఆ విషయం తెలియంగానే వాళ్ళు మనుషుల్ని ఆయన కోసం పంపించారు పీటర్ అక్కడికి రావాలనేసి. దెన్ Peter arose and went with them. When he was come, they brought him into the upper chamber, and all the widows stood by him weeping, and showing the coats and garments which Dorcas made, which she was with them, while she was with them. So Peter రాగానే వీళ్ళు అక్కడికి పీటర్కి అందరికీ చూపిస్తున్నారు. ఈమె దోర్కాస్ అనేటువంటి ఆమె ఇటువంటి మంచి అంగీలన్నీ తయారు చేసేది, ఇటువంటి ఎంబ్రాయిడర్డ్ క్లోత్స్ అన్నీ తయారు చేసేది, ఆమె ఎటువంటి కార్యాలు చేసేదని ఈ విషయాలన్నీ ఆమె గురించి చెప్తూ వచ్చారు. బట్ పీటర్ పుట్ దెమ్ ఆల్ ఫోర్త్ అండ్ నీల్ డౌన్ అండ్ ప్రేడ్, అండ్ టర్నింగ్ హిమ్ టు ద బాడీ సెడ్, తబితా అరైజ్. అండ్ షీ ఓపెన్డ్ హర్ ఐస్, అండ్ వన్ షీ సా పీటర్ షీ sat up. And he gave her his hand and lifted her up, and when he had called the saints and widows, presented her alive. వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు పీటర్కి, ఈ విధంగా ఈమె తబిత అనేటువంటి ఆమె ఎటువంటి కార్యాలు చేసింది, ఇట్లాంటివి చేసింది, ఇట్లా ఎంబ్రాయిడరీ క్లోత్స్ చేసేది, అవన్నీ చెప్తూ ఉన్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. పీటర్ వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. వింటూ వెంటనే వాళ్ళని బయటికి పంపించేసి అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆమె వైపు తిరిగి చెప్పాడు, తబిత అరైజ్, తబిత లే అని చెప్పాడు అనమాట. వెంటనే ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. ఆమె పీటర్ని చూసింది, లేచి కూర్చుందనమాట. అది వెంటనే జరిగింది. ఆమె మృతమైనటువంటి ఒక శరీరం, ఆమె చనిపోయి ఉంది. ఆమె చనిపోయి కూడా అప్పటికే కొన్ని గంటలు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ లిడ్డా అనేటువంటి ప్లేస్ జొప్పా నుంచి కాస్త ఒక 25 కిలోమీటర్స్ అంత రేంజ్లో ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ఆ టైంలో ఎటువంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాడారో మనకు తెలియదు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ గురించి రాసి లేదు కాబట్టి మనకి అది ఒక 25 కిలోమీటర్ దూరంలో ఉంది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా వెళ్ళి వచ్చినా కానీ, ఏదైనా ఒకవేళ చిన్న ట్రాన్స్పోర్ట్ యూస్ చేసినా కానీ కనీసం ఒక 8 గంటల కంటే ఎక్కువ సమయం కూడా పట్టి ఉండొచ్చు. ఆమె తబిత అనేటువంటి ఆమె చనిపోయి, అందులో వాళ్ళు మృతమైన శరీరానికి ఏం కార్యాలు చేయాలి అవన్నీ కూడా చేసి ఆమెను తీసుకెళ్ళి అక్కడ పైన గదిలో ఉంచారు. ఈ కార్యాలు చేసిన తర్వాత వెళ్ళి పీటర్ కోసం మనుషుల్ని పంపించి వాళ్ళు తర్వాత తీసుకొని వచ్చారు. కాబట్టి కనీసం ఒక 10 గంటలైనా ఉండొచ్చు. ఈ సమయంలో ఇప్పుడు ఈమె తబిత అనేటువంటి ఆమె ఒక డిసైపుల్, వీళ్ళు కూడా సెయింట్స్ అనమాట. అంటే వీళ్ళందరూ కూడా బిలీవర్స్. ఇక్కడ జొప్పా అనేటువంటి స్థలంలో అందరూ ఉన్నారు, చాలామంది మనుషులు ఉన్నారు, చాలామంది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ గురించి ఇక్కడ లేదు, వాళ్ళందరూ ఈ విధంగా ఆలోచించలేదు. ఇక్కడ వీళ్ళు తబిత ఆమె డిసైపుల్, మళ్ళీ ఆమెతో ఉన్నటువంటి ఇతర విశ్వాసులు అనమాట. అక్కడ వీళ్ళు మాత్రమే ఈ విధంగా ఆలోచించారు. వీళ్ళు ఆమె చనిపోయినప్పుడు ఆమె వేరే వాళ్ళు, ఆమెతో ఉన్న వాళ్ళు ఇట్లా పీటర్ని తీసుకుని వచ్చి ఈమె కోసం ప్రార్థన చేద్దామని అనుకున్నప్పుడు వీళ్ళు అని ఉండొచ్చు వెళ్ళేవాళ్ళు కూడా, ఎందుకండి మీరు బాధలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఈమె చనిపోయారు, ఈమెకి చనిపోయిన తర్వాత చేయాల్సినటువంటి కార్యాలన్నీ చేయండి అని వాళ్ళని ఓదార్చి, మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు, బాధలో ఉన్నారు, ఆమెతో ఇంతకాలం ఉన్నారు కాబట్టి
ఈమె చనిపోయి తిరిగి లేస్తుంది కానీ ఆమె ఎప్పుడో లేస్తుంది తర్వాత, అది దేవుడు నిర్ణయించి ఉంటాడు. ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు మాట్లాడలేదు. వీళ్ళు కూడా విశ్వాసంతో పీటర్ కోసం ఆ లిడ్ అనేటువంటి స్థలానికి వెళ్ళి పీటర్ని తీసుకుని వచ్చారు, యేసయ్య శిష్యుడు అనేటువంటి పేతుర్ని. అంటే వీళ్ళ విశ్వాసం, వీళ్ళకి ఎందుకు అంత విశ్వాసం ఉంది? ఇక్కడ చూసినప్పుడు మనం ఆలోచిస్తే ఒకసారి నిజంగా అక్కడ ఉండి మనం ఆలోచిస్తే వాళ్ళకి అటువంటి ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? తబిత చనిపోయింది, వెంటనే చనిపోయిన కార్యాలు చేయకుండా ఈమె లేపబడాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది వాళ్ళకి? అంటే అంతకుముందుకే అటువంటి కొద్ది కాలంగా వాళ్ళు అటువంటి కార్యాలు చూస్తూ వచ్చారు. యేసయ్య శిష్యులు అంటే 12 మందే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా యేసయ్య ఎంతోమందిని అభిషేకించాడు. వాళ్ళందరూ కూడా ఈ విధంగా చనిపోయిన వారిని లేపటం అనేది వీళ్ళు కళ్ళారా చూశారు కొన్ని, మళ్ళీ వాళ్ళ చెవులతో కూడా కొన్ని విన్నారు. వీటి గురించి మాట్లాడుకున్నారు కూడా, అవును చనిపోయినటువంటి వాళ్ళు లేస్తారు అనేటువంటి, మళ్ళీ వాళ్ళని ఇంకా చనిపోయారు సమాధిలోనే వాళ్ళు ఉండాలా అనేది కాదు, సమాధి కార్యాలు చేయటం కాదు, వీళ్ళు లేస్తారు అనేటువంటి ఆ విశ్వాసం వాళ్ళకి ఎందుకు ఉండిందంటే ఇటువంటివి చాలా చూసారు. ఎవరో ఒక్కరు చనిపోయి లేపబట్టము, ఇద్దరు చనిపోయి లేపబట్టం, ఇవి చూస్తే ఎంత విశ్వాసం రాదు వాళ్ళకి. అంటే చాలా ఇటువంటి కార్యాలు జరిగి ఉండొచ్చు, అప్పుడు జరిగి ఉన్నాయి కూడా. అందుకోసమే వీళ్ళు ఆ విధంగా ఆలోచించి ఆ చనిపోయినటువంటి ఆమె తబిత అనేటువంటి ఆమె తిరిగి జీవంలోకి వస్తుందని విశ్వాసంతో వెళ్ళి పేతురు కోసం మనుషులను పంపించి, పేతురు వచ్చాక పేతురు ప్రార్థన చేసిన తర్వాత ఆ చనిపోయినటువంటి మృతమైన శరీరం మామూలు మనిషిలాగా అయిపోయింది. ఆమె మళ్ళీ వాళ్ళతో కలిసి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనింది. ఆమె ఇటువంటి కార్యాలు ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఇది నిజమైన సత్యమైనటువంటి వాక్యం. యేసయ్య కూడా ఎంతోమంది చనిపోయిన వాళ్ళని లేపాడనమాట. అంటే ఇటువంటి టాపిక్స్ గురించి, ఈ అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల మనందరికీ విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే యేసయ్య కూడా అన్నాడు మత్తయి సువార్తలో కూడా, నేను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా చెప్పాడు, మీరు వెళ్ళి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ అట్ హ్యాండ్, హీల్ ద సిక్, రైజ్ ద డెడ్, క్యాస్ట్ అవుట్ డీమాన్స్ అని చెప్పాడు. ఎందుకు చాలా కామన్గా మామూలుగా రైజ్ ద డెడ్ అని చెప్పాడు యేసయ్య. మనం దీని మీద ఫోకస్ చేయట్లేదు ఎక్కువగా. ఏ విధంగా అయితే మనము హీలింగ్స్ మీద ఫోకస్ చేస్తున్నామో, మనుషులు వ్యాధితో ఉన్నప్పుడు వ్యాధి నుంచి వాళ్ళు బయటికి రావాలి, ప్రార్థన చేసి వాళ్ళు వ్యాధి నుంచి విడిపింపబడాలనే విశ్వాసాన్ని చూపిస్తున్నాము. కానీ మనిషి చనిపోయిన తర్వాత కూడా, గ్రేవ్లో పెట్టిన తర్వాత కూడా వాళ్ళు లేపబడతారనేటువంటి విషయాన్ని, వాటి మీద కూడా మనం విశ్వాసం చూపించి, ఇవి మామూలు కార్యాలుగా దేవుడు చెప్పాడు అక్కడ. మన విశ్వాసుల ద్వారా ఇటువంటి కార్యాలు కూడా ఇక జరగబోతున్నాయి. ఇటువంటి వాటి కోసం కూడా మనం ఆశించాలనేటువంటి ఆశ నాలో కూడా ఉంది. నేను నమ్ముతున్నాను. ఇటువంటి కార్యాల కోసమే ఆశిస్తూ ఈ వీడియోని నేను చేస్తున్నాను. వీటి గురించి ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నాను. రానున్న రోజుల్లో ఇటువంటి మనం టెస్ట్ మనీస్ కూడా వింటాం. థ్యాంక్ యూ. ఆమేన్.